హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియోలో వచ్చేసి సత్యసాయి డిస్ట్రిక్ట్ కదిరి పట్టణం గురించి ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. కదిరి అనగానే ఫస్ట్ మనకు లక్ష్మీనరసింహస్వామి దేవాలయం మనకు ఫస్ట్ గుర్తొస్తుంది కదండి. ఆ దేవాలయం యొక్క విశిష్టత ఏమిటి, స్వామివారి మహత్యం ఏమిటి, టెంపుల్లో కొన్ని చాలా విచిత్రమైనవి మహిమగలవి కొన్ని విషయాలు ఉన్నాయండి. అవేంటివి, అలాగే స్వయంభూగా లక్ష్మీనరసింహస్వామి వారు ఇక్కడ ఎలా వెలిసారు, అలాగే ఈ ఊరికి కదిరి అనే పేరు ఎలా వచ్చింది, అలాగే కదిరి దేనికి ఫేమస్, అలాగే కదిరి చుట్టుపక్కల చూడవలసిన ప్లేసెస్ ఏమిటి అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. ఆల్రెడీ మన ఛానల్లో కదిరి బ్రహ్మోత్సవాలు ఎలా నిర్వహిస్తారనేది కొన్ని వీడియోలు షేర్ చేశానండి. ఫస్ట్ మనము కదిరికి ఎలా వెళ్ళాలనేది తెలుసుకుందామండి. కొంతమందికి అయితే కదిరికి ఎలా వెళ్ళాలనేది తెలిసి ఉంటుంది, కానీ తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. కదిరికి వెళ్ళాలంటే మనము అనంతపురం నుంచి మనకు 100 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. తిరుపతి నుంచి అయితే మనకు 180 కిలోమీటర్ల దూరం అనేది ఉంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చేసి 454 కిలోమీటర్ల దూరం అనేది ఉంటుందండి. పుట్టపర్తి నుంచి 44 కిలోమీటర్ల దూరం అనేది ఉంటుందండి. కదిరి అనే పేరు వినంగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అండి. చుట్టుపక్కల వారందరికీ ఫస్ట్ మనకు ఆ దేవాలయమే గుర్తొస్తుంది కదా. అయితే ఇక్కడ స్వామివారు ఎలా వెలిసారు అంటే, హిరణ్యకశిపుని చంపడానికి లక్ష్మీనరసింహస్వామి అవతారం ఎత్తారని మనందరికీ తెలుసు కదండి. హిరణ్యకశిపుని చంపిన తర్వాత కూడా స్వామివారు శాంతించకుండా ఉగ్ర రూపంతో అలాగే తిరుగుతుండడం చూసి దేవతలందరూ ప్రహ్లాదుని వద్దకు వెళ్ళి స్వామిని శాంతపరచడం నీ వల్లే అవుతుందని చెప్పారండి. అప్పుడు ప్రహ్లాదుడు ఈ కదిరి ప్రదేశంలో స్వామివారిని శాంతపరచడం కోసం ప్రార్థనలు అనేది చేశాడండి. అలా స్వామివారితో పాటు ప్రహ్లాద సమేతంగా లక్ష్మీనరసింహ స్వామి ఇక్కడ వెలిసారనమాట. మనం దేశంలో ఎన్నో లక్ష్మీనరసింహ దేవాలయాలు దర్శించుంటాం కదండి, కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రహ్లాదునితో సహా లక్ష్మీనరసింహస్వామి దర్శనం ఇవ్వడం ఇక్కడ ప్రత్యేకత అండి. కదిరి అనే పేరు ఈ ఊరికి ఎలా వచ్చింది అంటే, కాద్రి అనగా సంస్కృతంలో వచ్చేసి కా అనగా విష్ణుపాదము, ఆద్రి అనగా పర్వతం అండి. శ్రీ మహావిష్ణువు పాదం మోపడం వలన ఈ ఊరికి కాద్రి అనే పేరు వచ్చిందండి. కాలక్రమేణా అది కదిరిగా మారిందనమాట. ఇప్పుడు అందరూ కదిరి అని పిలుస్తారు. కదిరిలో మనకు 2 లక్ష్మీనరసింహ దేవాలయాలు ఉంటాయండి. ఒకటి వచ్చేసి కదిరిలోనే ఉంటుంది. కదిరి కొండ మీద మనకు లవమ్మ కొండ అంటారండి. ఆ కొండ మీద కూడా లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అనేది ఉంటుంది. కదిరి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం చాలా ఘనంగా నిర్వహిస్తారండి. అది ఎప్పుడు అంటే మనకు మార్చి నెలలో అనేది నిర్వహిస్తారండి. మనకు దగ్గరకు వచ్చేసిందనమాట. మార్చి నెలలో పున్నమి రోజు అంటే కదిరి పున్నమి, కదిరి తేరు అని పిలుస్తారు అక్కడ ప్రాంతం వాసులు. ఇంకొకటి ఏంటంటే ఈ రథోత్సవం ఎంత ఘనంగా నిర్వహిస్తారంటే 10 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారండి. కదిరిలో ఆ 10 రోజులు పండుగ వాతావరణం నెలకొంటుందండి. అంత కన్నుల పండుగగా నిర్వహిస్తారనమాట కదిరి బ్రహ్మోత్సవాలు అనేది. ఇక్కడ స్వామివారిని కాటమరాయుడు అని కూడా పిలుస్తారండి. కాటమరాయుడా, కదిరి లక్ష్మీనరసింహుడా అని స్వామివారు పూజలు అందుకుంటారు. ఎంత మహిమగల టెంపుల్ అంటే, ఇక్కడ లక్ష్మీనరసింహస్వామికి అభిషేకం చేసిన తర్వాత అంటే స్వామివారి విగ్రహానికి అభిషేకం చేసిన తర్వాత శ్వేత రంధ్రాల నుంచి ఒక తీర్థం అనేది వస్తుందండి. ఆ స్వేదం ఎలా వస్తుందో ఇప్పటికీ ఎవ్వరూ కనుక్కోలేకపోయారనమాట. ఎంత మహిమగల టెంపుల్ కదండి. అలాగే ఇక్కడ ఇంకొక మహిమగల విషయం కూడా ఉందండి. అది ఏంటంటే, ఆలయం ముందర మనకు రాతిది పెద్ద ధ్వజస్తంభం అనేది కనపడుతుందండి. అది మనకు పునాది నుండి కాకుండా రాతి మీద నిలబెట్టడం ఇక్కడ ఒక గొప్ప విశేషము అండి. ఈ ఆలయం ప్రాంగణంలోనే మనకు గుడి కుడివైపుకు వచ్చేసి రామాలయ దేవాలయం ఉంటుందండి. వాటితో పాటు నాగలకట్ట కూడా మనకు ఇక్కడ దర్శనం అనేది ఇస్తుంది. అలాగే స్వామివారికి ఇక్కడ తలనీలాలు కూడా సమర్పిస్తారండి. అలాగే వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది అనేది లేకోకుండా ఇక్కడ అన్నప్రసాదాలు కూడా పెడతారన్నమాట. నిత్యము అన్నప్రసాదం అనేది ఇక్కడ జరుగుతుందండి. ఇంకా మనకు స్వామివారి గర్భాలయం లోపల మనకు స్వామివారితో పాటు మనకు అమృతవల్లి అమ్మవారు కూడా మనకు దర్శనం అనేది ఇస్తుందండి.
ఇక్కడ మనకు రథోత్సవం చాలా ఘనంగా నిర్వహిస్తారని చెప్పాను కదా, మనకు ఇది మార్చి నెలలో జరుగుతుందండి, పున్నమికి అనేది జరుగుతుందన్నమాట. రథం మనకు ఎంత పెద్దగా ఉంటుంది అని అంటే పూరి జగన్నాథ రథోత్సవం తర్వాత నెక్స్ట్ ఇదేనని చెప్తారు. అంత పెద్దగా ఉంటుందండి రథము. అలాగే స్వామివారు రథం ఎంత పెద్దగా ఉంటుందో తెలుసా అండి, 120 టన్నుల బరువు అనేది ఉంటుందండి. అలాగే సుమారుగా 45 అడుగుల ఎత్తు అనేది ఉంటుందండి. అంత పెద్దగా ఉంటుందన్నమాట రథము. రథాన్ని లాగే తాడు ఎంత లావు ఉంటుందంటే మన 2 చేతులు పట్టుకున్నా సరిపోనంత అంత లావు ఉంటుందండి. ఇదేనండి తాడు, చూడండి ఎంత లావు ఉందో. ఈ కదిరి తేరుతో పాటు ఇంకా వచ్చేసి సంక్రాంతి రోజున మకర సంక్రాంతి పర్వేటు ఉత్సవాలు కూడా నిర్వహిస్తారండి. వీటితో పాటు లక్ష్మీ నరసింహస్వామి జయంతి, వైశాఖ శుద్ధ చతుర్థి, మల్లెపూల తిరునాల, వైశాఖ శుద్ధ పౌర్ణమి, చింతపూల తిరునాల, ఆషాఢ పౌర్ణమి, ఉట్ల తిరునాల, దేవీ నవరాత్రులు, అలాగే వైకుంఠ ఏకాదశి, ఇవన్నీ కూడా ఆలయంలో ప్రత్యేకంగా పూజలు అనేది నిర్వహిస్తారండి. కదిరి దేనికి ఫేమస్ అంటే కుంకుమ, కనకాంబరాలు, మల్లెపూలకు చాలా ఫేమస్ అండి. ఇంకా కదిరిలో చూడవలసిన దేవాలయాలు ఏంటి అంటే వీరభద్రస్వామి దేవాలయం ఒకటండి. ఇంకొకటి వచ్చేసి కదిరిలోనే మరకత మహాలక్ష్మి ఆలయం ఉందండి. అమ్మవారిని ఎవరు ప్రతిష్ఠించారు అనంటే గణపతి సచ్చిదానంద స్వామి వారు స్వస్థాలతో ప్రతిష్ఠించారనమాట అమ్మవారి విగ్రహాన్ని. అది కూడా చూడవలసిన టెంపుల్ అండి. మనకు కదిరి దగ్గరగానే మనకు అంటే 12 కిలోమీటర్ల దూరంలోనే కటారపల్లి ఉంటుందండి. అక్కడ వచ్చేసి యోగివేమన సమాధి అనేది ఉంటుంది, అది కూడా చూడవలసిన ప్రదేశము. అలాగే కదిరి నుంచి మనకు 20 కిలోమీటర్స్ దూరంలోనే తిమ్మమ్మ మరిమాన అనేది ఉంటుందండి. అంటే అది చాలా పెద్ద చెట్టు, ప్రపంచంలోనే అతి పెద్ద చెట్టు అనమాట. మనకు గిన్నిస్ రికార్డు కూడా ఎక్కిందనమాట. అది కూడా చూడవలసిన ప్రదేశము. అలాగే కదిరికి 10 కిలోమీటర్ల దూరంలోనే బట్రేపల్లి జలపాతం ఉంటుందండి. అది కూడా మనము చూడవలసిన ప్రదేశం. అంటే పులివెందుల దారికి పోయే రూట్లో ఉంటుందన్నమాట ఇది. కదిరికి అతి తక్కువ సమీపంలోనే పాలపాట తిన్ననే ఉంటుందండి. అక్కడ ఆంజనేయ స్వామి గుడి అనేది ఉంటుంది, అది కూడా చూడవలసిన ప్రదేశము. అలాగే కదిరికి దగ్గరగానే మనకు ఎర్దొడ్డి గంగమ్మ అని ఉంటుంది, అది కూడా చూడవలసిన ప్రదేశం అండి. చూసారా అండి కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎంత ఫేమసో, అలాగే కదిరి ఎందుకు ఆ పేరు వచ్చింది, అలాగే స్వామివారి మహత్యం ఏమిటి అన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి. కదిరి లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్టే మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు సపోర్ట్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.